అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు నక్క తోక తొక్కారు. మీకు ఈరోజు పెద్ద శుభవార్త అందుతుంది. దాన్ని విని మనసు గాలిలో తేయడం మాత్రం ఖాయం. ఈరోజు మీకు శుభవార్త విన్న తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు, ఎగిరి కంతులేస్తారు. మీరు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావన మీలో ఉంటుంది. కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఇక ఈరోజు మరపురానిదిగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మరియు ఈరోజు మీ ప్రణాళికలు విజయవంతం అవ్వడానికి కార్యాలయంలో మరింత కష్టపడాలి. మీ స్నేహంలో ప్రేమ ఒక అందమైన ప్రారంభం కావచ్చు. జీవిత భాగస్వామి నుండి మీరు చాలా ప్రేమను పొందబోతున్నారు. వృత్తిపరంగా ఆదాయ అభివృద్ధి, పరిచయాలు విస్తరిస్తాయి. ఇతరులకు ధన నష్టం ఇవ్వకుండా చూసుకోవాలి. ఇతరులకు ధనం ఇవ్వడం ఈరోజు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎవరికి ధనం అప్పుగా ఇవ్వకండి. ఈరోజు బుధ సంచారం అనుకూల ఫలితాలను తెస్తుంది. కారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. ఈరోజు విజయాలు మీరు సాధిస్తారు. సమస్యలు తొలగించబడతాయి. చిత్ర పరిశ్రమ వారి క్రీడాకారులకు పర్యటనలో మార్పులు, మహిళల కుటుంబంలో ప్రోత్సాహకాలు ఉంటాయి. ఈరోజు మరి చూసినట్లయితే కుటుంబ సభ్యుల అభిప్రాయాలతో విభేదిస్తారు. కాంట్రాక్టులు అన్ని కష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలానుగుణ ప్రభావాలు మీ ఆరోగ్యంపై ఉండవచ్చును. దీని కారణంగా మీకు కడుపు నొప్పి వంటి సమస్యలు పెరగవచ్చును. పాత తప్పుల నుండి మీరు పాఠం తీసుకుంటారు. మీరు మంచి వ్యాపారాన్ని ప్రారంభించగలరు. మీ మీద మీకు నమ్మకం ముఖ్యం. ఆదాయం బాగుంటుంది. ప్రత్యర్థుల ఆధిపత్యం చలాయిస్తారు. ఇక డబ్బు కూడా ఇరుక్కుంటుంది. ప్రత్యర్థుల ఆధిపత్యం చలాయించకుండా చూసుకోవాలి. కొన్ని విషయాలు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రేమ సంబంధాలు ఇబ్బంది పెడతాయి, అపవాదులకు కారణమవుతాయి. ఆరోగ్య వాతావరణం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త అసలు తీసుకోకూడదు. అనారోగ్యానికి గురవుతారు. చట్టపరమైన విషయాల విజయం సాధించబడుతుంది. ఆదాయం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక లక్కీ సంఖ్య 95, లక్కీ కలర్ ఎరుపు. ఇక పరిహారంలో ఈరోజు చూసినట్లయితే రామాలయాన్ని దర్శించండి, శుభప్రదంగా ఉంటుంది. మరియు రామనామస్మరణము చేస్తూ ఉండండి. మీ ఇంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి, పేదలకు మీరు సహాయం అందించండి. వారికి అన్నదానము చేయండి. వారికి ఏ విధమైనటువంటి కష్టం ఉన్నా కూడా మీరు వారికి సహకరించే ప్రయత్నం చేయండి. మీకు మంచి జరుగుతుంది. అన్ని ప్రయోజనాలే ఉంటాయి. ఆటంకాలు వాటంతటా అవే తొలగించబడతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.